హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో హీరో రవితేజ నటించిన రీసెంట్ 20 మూవీస్ యొక్క బడ్జెట్ అండ్ కలెక్షన్స్ అండ్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ గురించి తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నెంబర్ 1, పవర్. ఈ మూవీ 2014లో విడుదలైంది. దర్శకుడు బాబీ కొల్లి. సుమారు 20 నుంచి 25 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్గా 46 crores గ్రాస్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. నెంబర్ 2, కిక్ 2. ఈ మూవీ 2015లో విడుదలైంది. దర్శకుడు సురేందర్ రెడ్డి. సుమారు 30 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 43 నుంచి 45 కోట్ల గ్రాస్ వసూలు చేసి యావరేజ్ టాక్ని సొంతం చేసుకుంది. నెంబర్ 3, బెంగాల్ టైగర్. ఈ మూవీ 2015లో విడుదలైంది. దర్శకుడు సంపత్ నంది. సుమారు 25 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్గా 40.5 crores గ్రాస్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. నెంబర్ 4, రాజా ది గ్రేట్. ఈ మూవీ 2017లో విడుదలైంది. దర్శకుడు అనిల్ రావిపూడి. సుమారు 15 నుంచి 20 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్గా 52 crores గ్రాస్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. నెంబర్ 5, టచ్ చేసి చూడు. ఈ మూవీ 2018లో విడుదలైంది. దర్శకుడు విక్రమ్ సిరికొండ. సుమారు 15 నుంచి 19 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్గా 19 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 6, నేల టికెట్. ఈ మూవీ 2018లో విడుదలైంది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల. సుమారు 25 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ కేవలం 20 crores గ్రాస్ మాత్రమే వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. నెంబర్ 7, అమర్ అక్బర్ ఆంథోనీ. ఈ మూవీ 2018లో విడుదలైంది. దర్శకుడు శ్రీను వైట్ల. సుమారు 30 నుంచి 40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్గా 6 crores గ్రాస్ మాత్రమే వసూలు చేసి డిజాస్టర్గా నిలిచింది. నెంబర్ 8, డిస్కో రాజా. ఈ మూవీ 2020లో విడుదలైంది. దర్శకుడు విఐ ఆనంద్. సుమారు 30 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్గా 15 to 17 crores గ్రాస్ మాత్రమే వసూలు చేసి ఫ్లాప్ అయింది. నెంబర్ 9, క్రాక్. ఈ మూవీ 2021లో విడుదలైంది. దర్శకుడు గోపీచంద్ మలనేని. సుమారు 30 నుంచి 35 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 70.5 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. నెంబర్ 10, కిలాడి. ఈ మూవీ 2022లో విడుదలైంది. దర్శకుడు రమేష్ వర్మ. సుమారు 30 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్గా 23 to 25 crores గ్రాస్ మాత్రమే వసూలు చేసి ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 11, రామారావు ఆన్ డ్యూటీ. ఈ మూవీ 2022లో విడుదలైంది. దర్శకుడు శరత్ మండవ. సుమారు 40 నుంచి 50 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్గా 7 to 7.5 crores గ్రాస్ మాత్రమే వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. నెంబర్ 12, ధమాకా. ఈ మూవీ 2022లో విడుదలైంది. దర్శకుడు త్రినాథరావు నక్కిన. సుమారు 35 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్గా 100 crores గ్రాస్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. నెంబర్ 13, వాల్తేర్ వీరయ్య. ఈ మూవీ 2023లో విడుదలైంది. దర్శకుడు బాబీ కొల్లి. సుమారు 140 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 236 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్స్ టాక్ సొంతం చేసుకుంది. నెంబర్ 14, రావణాసుర. ఈ మూవీ 2023లో విడుదలైంది. దర్శకుడు సుధీర్ వర్మ. సుమారు 50 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్గా 23 crores గ్రాస్ మాత్రమే వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. నెంబర్ 15, టైగర్ నాగేశ్వరరావు. ఈ మూవీ 2023లో విడుదలైంది. దర్శకుడు వంశీ. సుమారు 55 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్గా 48 crores గ్రాస్ మాత్రమే వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. నెంబర్ 16, ఈగల్. ఈ మూవీ 2024లో విడుదలైంది. దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని. సుమారు 35 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ కేవలం 25 to 30 crores గ్రాస్ మాత్రమే వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 17, మిస్టర్ బచ్చన్. ఈ మూవీ 2024లో విడుదలైంది. దర్శకుడు హరీష్ శంకర్. సుమారు 70 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ కేవలం 14 crores గ్రాస్ మాత్రమే వసూలు చేసి ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 18, మాస్ జాతర. ఈ మూవీ 2025లో విడుదలైంది. దర్శకుడు భాను భోగవరపు. సుమారు 70 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్గా 22.5 crores గ్రాస్ మాత్రమే వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. నెంబర్ 19, భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ మూవీ 2026లో విడుదలైంది. దర్శకుడు కిషోర్ తిరుమల. సుమారు 35 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్గా కేవలం 25 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసి ఫ్లాప్ అయింది. నెంబర్ 20, ఇరుముడి.
ఈ మూవీ ఆగస్టు 21, 2026న రిలీజ్ కానుంది. దర్శకుడు శివ నిర్వాణ. ఈ మూవీ యొక్క బడ్జెట్ 40 to 70 crores. మరి ఈ మూవీ ఎంత వసూలు చేస్తుంది అనేది వేచి చూడాలి. మీ గెస్ట్ని కూడా కామెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే హీరో రవితేజ యాక్ట్ చేసిన మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏదో కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మూవీ కంటెంట్ కోసం మా ఛానల్ స్టోరీ మీడియా తెలుగుని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.